అయ్యప్ప కోఆపరేటివ్ సొసైటీ అని సొసైటీ కబ్జా చేసింది. దాని మీద ఇప్పటివరకు మేము దగ్గర దగ్గర 25 ఇయర్స్ నుంచి కంప్లైంట్లు ఇస్తున్నాం గవర్నమెంట్కి. యాక్షన్ తీసుకుంటలేదు. ఉల్టా కబ్జాదారులకే కొమ్ము కాస్తున్నారు. ఆయన ప్రెసిడెంట్ ఎల్లమయ్య గారు, నేను సెక్రటరీ శ్రీనివాసరావు, ఆయన ట్రెజరర్ నరసింహ గారు. ఇవాళ కూడా మేము ప్రజాపాలనలో హైకోర్టులో ఒక రిట్ పిటిషన్లో కౌంటర్ వేయాల 1 ఇయర్ నుంచి అధికారులు రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పేసి మేము 1 ఇయర్ నుంచి రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం. సర్వే చేసిర్రు, మా ల్యాండ్ ఐడెంటిఫై చేసిర్రు, కబ్జా చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటలేరు. మేము కింద మా తహసీల్ దగ్గర నుంచి పైన సీఎం దాకా ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, ఏం యాక్షన్ లేదు. ఇక్కడ కలెక్టర్ గారు చెప్తున్నారు కౌంటర్ వేయండి అని చెప్పేసి, కానీ అధికారులు పట్టించుకుంటలేరు. మాకు ఏం చేయాలో ఎక్కడ పోవాలో అర్థమవుతలేదు. అయ్యప్ప కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అని చెప్పేసి రఘునాథరావు, అల్లాడి రఘునాథరావు అని వాళ్ళ గ్యాంగ్. పార్టీ ఏం కాదు, వాళ్ళు మా కంటోన్మెంట్ బోర్డు సపోర్ట్ తోటి మా ల్యాండ్ కబ్జా చేసారు. ఈ కంటోన్మెంట్ బోర్డు కూడా ఇప్పుడున్న ప్రజెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కూడా బ్రిటిష్ టైంలోనే దీన్ని బర్ఖాస్తు చేసారు. ఈ ఫేక్ కంటోన్మెంట్ బోర్డుని కంటిన్యూ చేస్తున్నారు. ఈ కంటోన్మెంట్ ఏరియా ఉన్న మొత్తం ఈ విలేజెస్ తోకట్ట, తిరుమలగిరి, ఇవన్నీ 12 విలేజెస్ కూడా మొత్తము యాక్చువల్గా మన స్టేట్ ప్రాపర్టీ ఇవి. అటువంటిది కంటోన్మెంట్ కబ్జా చేసుకుని కూర్చుంది. మిలిటరీ ఆఫీషియల్స్ కంటోన్మెంట్ వాళ్ళు కబ్జా చేసుకుని కూర్చున్నారు దీని మీద. ఇది 1956 పార్లమెంట్లో చట్టం చేసి మొత్తం 12 విలేజెస్ కంటోన్మెంట్ ఏరియా మొత్తం మన స్టేట్కి ట్రాన్స్ఫర్ చేశారు. చేస్తే స్టేటు సెంటర్ ఇద్దరు కలిసి వాళ్ళు కబ్జా చేసే ల్యాండ్లు వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు కబ్జా చేసే ల్యాండ్లు వీళ్ళు చేస్తున్నారు. రికార్డులు తారుమారు చేసి హైదరాబాద్లో రికార్డ్ ఆఫ్ రైట్స్ మెయింటైన్ చేస్తలేరు. హైదరాబాద్లో ఏ చట్టాలు పనిచేస్తలేవు, ఏ రెవెన్యూ చట్టాలు కానీ, ఏ రికార్డ్ ఆఫ్ రైట్స్ కానీ ఏది అప్డేట్ చేస్తలేరు. దీని మీద ప్రభుత్వం సీరియస్గా పరిగణించి యాక్షన్ తీసుకోవాలి. దీని మీద ఆల్రెడీ కంటోన్మెంట్ బోర్డు ఫేక్ బోర్డు అని చెప్పేసి మేము హైకోర్టులో కూడా కేసులు వేయడం జరిగింది. కానీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ తోటి మా కేసుల్ని ప్రాపర్ హియరింగ్ కానిస్తలేరు. దీని మీద మేము తొందరలోనే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. కలిసారా సంబంధిత మంత్రికి కలిసే ప్రయత్నం చేస్తారా దీనిపైన మంత్రి గారిని అయితే కలవలేదు, కానీ చీఫ్ సెక్రటరీ గారికి, సీఎం గారికి అయితే రిప్రజెంటేషన్లు ఇచ్చాం. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, కన్సర్న్ తహసీల్దార్కి, వీళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇట్లా పార్లమెంట్ చట్టం ఉంది, ఇది మన ఏరియా, మనం స్టేట్ మనం దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా, స్టేటు సెంట్రల్కి ఎగనెస్ట్గా లీగల్ ఫైట్ చేయాలి, అవసరమైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని చెప్పేసి మేము రిప్రజెంటేషన్లు మొత్తం డాక్యుమెంట్లు పెట్టి ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు దీని మీద రెస్పాండ్ అవుతలేరు. మేము తొందరలోనే మీ ప్రెస్ నుంచి మొత్తం అన్ని పత్రికల నుంచి మీడియా వాళ్ళని పిలిచి ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయాలా అని చెప్పేసి మేము ప్లాన్ చేస్తున్నాం.